అదానికి డేటా సెంటర్‌కి అనుమతి ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వైసీపీ చెప్పింది. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అదే గూగుల్ డేటా సెంటరు అదాని, గూగుల్ కలిసి టై అప్ అయ్యారని కూడా చెప్పారు. క్రెడిట్ చోరీ అని కూడా చెప్పారు. ఇప్పుడు అదే డేటా సెంటర్ల మీద విష ప్రచారం అంటే ఇది నిజమే. నిజాన్నే ఇప్పుడు ఆ రోజున ఎందుకు చెప్పలేదు? అప్పుడు మనం అనుమతిస్తే కరెక్టు, అవతలోడు అనుమతిస్తే తప్పని ప్రెడిక్ట్ చేయదలుచుకున్నారా? ఓ పక్కన మొన్న బొలిశెట్టి సత్యనారాయణ, ఇప్పుడు తాజాగా సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఏఐ డేటా సెంటర్లు ఎడాపెడా వెలుస్తున్నాయి. రకరకాల పనులు చాలా సులువుగా వేగంగా చేసి పెట్టే టెక్నాలజీ మరింత పెరిగితే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ నాణ్యానికి మరోవైపున దాగున్న నిజం మాత్రం చాలా భయంకరం. ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ వాటర్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ మేధో సంస్థ తాజా లెక్కల ప్రకారం 2030 నాటికల్లా భూమి మీద డేటా సెంటర్లు మొత్తం కలిపి ఏకాఏకిని 328 టీఎంసీలు నీరు వాడేసుకుంటాయి. దీని అర్థం ఎక్కడ డేటా సెంటర్ పుట్టుకొచ్చినా పెద్ద ఎత్తున నీళ్ళు అవసరం అవుతాయి. సముద్రపు నీటి మంచినీటిగా మార్చుకుని వాడుకుంటే గొడవే లేదు. కానీ నదులు చెరువుల్లోంచి తోడుకుంటే మాత్రం ఏరి కోరి కరువుకి బొట్టు పెట్టి పిలిచినట్టే. ఐఎన్డబ్ల్యూఈహెచ్ భూమి మీద నీటి వనరుల పరిస్థితి సమర్థ నిర్వహణ మీద నిత్యం ఒక కన్నేసి ఉంచుతూ ఉంటుంది. ఇటీవల ఏఐ డేటా సెంటర్లు నీటి వాడకంపై కొన్ని లెక్కలు ప్రచురించింది. దాని ప్రకారం ఇంకో 4 ఏళ్లలో డేటా సెంటర్ల అవసరాలు తీర్చేందుకు సుమారు 9.3 లక్షల కోట్ల లీటర్ల నీళ్ళు అవసరం. సుమారు 945 టెరావాట్ గంటల విద్యుత్ ఖర్చు కాబోతుంది. 1000 గిగావాట్లు 1 టెరావాట్కి సమానం. ఇంకోలా చెప్పాలంటే గిగావాట్ సామర్థ్యం ఉన్న అణు విద్యుత్ కేంద్రాలు 108 వరకు కేవలం ఏఐ డేటా సెంటర్ల నీటి అవసరాలు తీర్చేందుకు సరిపోతాయి. ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో 3% అన్నమాట. డేటా సెంటర్ల ఏర్పాటుపైకి సుమారు 14,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నేల అవసరం అవుతుంది. వీటి ద్వారా పుట్టే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు 25 లక్షల టన్నుల వరకు ఉంటాయని ఐఎన్డబ్ల్యూఈహెచ్ తాజా అధ్యయనంలో స్పష్టమైంది. అంతటి అపార జలరాశి అన్నటువంటిది అవసరం అన్నది హైలైట్ చేసుకొచ్చారు.